రమణారావు గారు సాధారణంగా రిటైర్మెంట్ అయిన తర్వాత పీఎఫ్ డబ్బులు లేకపోతే మిగతా డబ్బులు అన్నిటిని సమకూర్చుకొని ఒక ఫామ్ హౌస్ పెట్టుకొని ఏదో ఒక 4 ఆవులను పెంచుకొని ఏదో ఒక వ్యాపకంతో వెళ్తూ ఉంటారు. కానీ మీరేంటి డిఫరెంట్గా ఉన్న ఫామ్ హౌస్ మొత్తాన్ని స్టీవియా తోటి, లక్ష్మణ ఫలాలతోటి, స్నేక్ గ్రాస్ తోటి ఇలాంటి ఒక వైవిధ్యభరితమైనటువంటి అసలు అంటే ఇది ఒకటి ఉంది అని కూడా ఎవరికి తెలియనటువంటి పంటలు మీరు వేశారు. అంటే అది ప్రాఫిట్ కోసం చేశారా లేకపోతే మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినటువంటి పాయింట్ ఏంటి దీనికోసం? దానికి నా ఈ 60 ఇయర్ లైఫ్లో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకటి, అనారోగ్యం అనేది ప్రధానమైనది అనమాట. దానికి మనం నిత్యము ప్రపంచవ్యాప్తంగా వాడేటువంటి చక్కెర చాలా నష్టం కలిగిస్తుంది అని చెప్పి తెలుసుకున్నాను. కానీ దానికి ప్రత్యామ్నాయం అనేది లేకపోవడం వల్ల రోగాల బారిన పడుతున్నాము. అనేక రోగాలు చక్కెర వల్ల వస్తున్నాయి. ఆ చక్కెర వల్లకి ప్రత్యామ్నాయం ఏమిటి అని చెప్పేసి అంటే ఎవ్వరూ పట్టించుకోలేదు. ఒక్క జపాన్ దేశం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని దక్షిణ అమెరికాలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళు నిత్యము అక్కడ ఉన్న వాటితో సరిపుచ్చుకుంటారు. కాబట్టి ఈ తీపి కొరకు ఈ స్టీవియా అనే కలుపు మొక్కని తీపిగా, మందుగా, టించర్గా కూడా వాడటం జపానీస్ గమనించి దాని మీద ఒక 40-50 సంవత్సరాలు రీసెర్చ్ చేశారు. అది ఒక్క జపాన్ దేశానికే లిమిట్ అయింది అనమాట. అప్పట్లో మా దృష్టికి వచ్చింది, ఖాళీగా ఉన్నాను కదా, అందులో ఇట్లాంటి ఫార్మ్ హౌస్ అనేది పెట్టుకున్నాను కదా, అది ఎందుకు పండించకూడదు? అది ఇండియాలో లేదు, ఆల్మోస్ట్ లేదు. అప్పుడు లేనప్పుడు ఈ పొలంలో అది తెప్పించి దాన్ని టిష్యూ కల్చర్ చేయించి మొక్కలు పెట్టి దాన్ని ప్రోడక్ట్ తీసుకొచ్చి ఫస్ట్ టైము 2004లో హైదరాబాద్ హైటెక్ సిటీ ఎగ్జిబిషన్లో పెట్టడం మా స్టాల్కి ఒక బ్యానరు స్టీవియా డిసీజ్ ఫ్రీ లైఫ్ అని పెట్టాము. అంటే ఈ జపానీస్ వాళ్ళ ప్రూఫ్లో వాళ్ళ రీసెర్చ్లో ఇది జలుబు నుంచి క్యాన్సర్ వరకు కూడా కంట్రోల్ చేసే గుణం ఉన్నది దీనికి, ఒక్క తీపే కాదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ధృవీకరించారు ఎక్స్పెరిమెంట్లు చేసి మనుషుల మీద. సో ఆ బేసిస్ మీద నేను కూడా ఈ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, డిసీజ్ ఫ్రీగా ఉండాలి అంటే ఈ స్టీవియాని ఒక ఆయుధము అని చెప్పేసి మొదటిసారి అయినా కూడా ఒక విధంగా ప్రూవ్ చేయగలిగాను ఎగ్జిబిషన్లో. ఎందుకంటే ఎగ్జిబిషన్లో డాక్టర్లు, బాగా చదువుకున్న వాళ్ళు, ఇంట్రెస్టెడ్ వాళ్ళు వస్తారు. వచ్చి ఇట్లాంటిది ఇది నిత్యము ఎప్పుడూ విని ఉండరు. వాళ్ళకి సర్ప్రైజ్లో అయినప్పుడు నేను వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి ఆకుని దవడలో పెట్టుకోమని చెప్పేసి ఒక గంట సేపు దాకా వాళ్ళకి కూడా నోరు మైండ్ ఫ్రెష్ అవ్వటంతో నమ్మి ప్రోడక్ట్ కూడా నిత్యంలో మెట్లలాగా దినదిన అభివృద్ధి చెందింది. సో ఆ విధంగా ఈ స్టీవియా అనేది నేను మొదలుపెట్టాను. దీనితో డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, చర్మ వ్యాధులు, ఇకపోతే ఈ క్యాన్సర్లు రీసెర్చ్ ప్రకారము ఏ మందు కన్నా కూడా సుపీరియర్ అయింది ఇది కరోనా వైరస్కి. ఏ మందు కన్నా కూడా సుపీరియర్ అయినది ఈ స్టీవియాను అని రీసెర్చ్లో తేలింది. సో ఆ విధంగా ఈ స్టీవియాకి అంత పేరు వచ్చి ఈరోజు మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా సరే హెల్దియెస్ట్ స్వీట్నర్స్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేస్తే నీకు నంబర్ 1 స్టీవియా అనే వస్తుంది. ఇది సుమారు ఓన్లీ 15 ఇయర్స్ బ్యాకే ప్రపంచంలోకి వచ్చింది. FDA వాళ్ళు, WHO వాళ్ళు అప్రూవ్ చేయటం వల్ల. సో అప్పటి నుంచి ముఖ్యంగా ఈ క్యాన్సర్ పేషెంట్లు నేను రిటైర్ అయ్యి సర్వీసులో ఉన్నప్పుడు చూస్తే
అసలు క్యాన్సర్ అంటే ఎవరికో తెలిసేది కాదు. అలాగనే డయాబెటీస్ కూడా అప్పట్లో కాస్త కోస్త హార్ట్ అటాక్స్, డయాబెటీస్, అది బ్లడ్ ప్రెషర్లు ఉండేవి, కానీ ఈ డయాబెటీస్ను ఈ క్యాన్సర్లు అనేవి ఎప్పుడు వినేవాళ్ళం కూడా కాదు. అట్లాంటిది ఇప్పుడు కొన్ని లక్షల కేసులు అయిపోయినాయి. ఆధునిక వైద్య రంగం ఆకాశం ఎత్తున ఎదిగినా కూడా దీనికి క్యూర్ అనే పదాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. సో వేరస్ దీనితోటి ఈ క్యాన్సర్, ఈ స్టీవియా తోటి కేవలము నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళే తాగుతూ ఉన్నప్పుడు క్యాన్సర్లు నయమైనాయి. ఇంకా మిగతా తిండి విషయాల్లో కానీ ఏవి కూడా చెప్పకుండానే ఒట్టి నీళ్ళతోటి. అందులో కొంతమంది ముందుకు వచ్చారు, వాళ్ళ మీద ప్రయోగిస్తే సక్సెస్ అయింది. ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది ఈ స్టీవియా అనేది. Like and subscribe Eagle Health and Beauty.